నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి సిద్దిపేట నుంచి సునీష వచ్చేసింది. సో లెట్స్ వెల్కమ్ సునీష. హాయ్ స్వీటీ, ఎలా ఉన్నావు? బాగున్నా. చాలా రోజుల తర్వాత అసలు ఈ డ్రాస్టిక్ చేంజ్ ఏంటి? మళ్ళీ వద్దామని. ఆయన ఇదేమైనా మీ అత్తగారి ఇలా సంవత్సరానికి ఒకసారి వస్తున్నావు? మా స్వీటీ ఉందిగా. కానీ థ్యాంక్ యూ సో మచ్, సిద్దిపేట నుంచి వచ్చావు మళ్ళీ. సో సునీష, హౌ ఇస్ లైఫ్? గుడ్ గోయింగ్. ఏం నడుస్తుంది? కామన్ అంటే ఇప్పుడు ప్రమోషన్స్, రీల్స్ వీటితోటే అయిపోతుంది. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లోనే బతుకుతుంది పాప. 24/7 ఎప్పుడు ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ లోనే కనిపిస్తుంది. నార్మల్ గా నువ్వు ఎంతసేపు చూస్తావు ఇన్స్టా? అంటే డైలీ ఒక 2-3 అవర్స్ చూస్తావు. చేయడానికి 1 అవర్ సరిపోద్ది. అది మాత్రం మనకు 24 hours చూపెడుతుంది. ఎడిటింగ్ కూడా నువ్వే చేసుకుంటున్నావు? నేనే చేసుకుంటా. ప్రమోషన్స్ కాకుండా ఇంకేం అవుతుంది లైఫ్ లో? అంటే నార్మల్ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నావా? మళ్ళీ జాబ్ జాయిన్ అయిపోయావా? జాయిన్ అయిపోయా. మరి సిద్దిపేటలో ఏం చేస్తున్నావురా? హైదరాబాద్ రావాలిగా. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అబ్బా, హైదరాబాద్ మిస్ అవుతుందిరా నిన్ను. వచ్చేస్తా, వచ్చే. ఓకే, మరి ఇంతకీ ఈ గ్యాప్లో ఏమైనా కుకింగ్ నేర్చుకున్నావా లేదా? నేర్చుకున్నా. సింపుల్ ఫ్రై టైప్. అవునా? ఓకే, మరి ఇవాళ నాకు ఒక సింపుల్ రెసిపీ నేర్పించేయి. పక్కా. ఏ రెసిపీ చేయబోతున్నావు? టమాటో ఎగ్ మసాలా. టొమాటో ఎగ్ మసాలా. చాలా రోజులైంది దీన్ని మన యంగ్ షెఫ్ లో. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మరి ఇవాళ రెసిపీ టొమాటో ఎగ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. టొమాటో ఎగ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, కొత్తిమీర, నూనె, పచ్చిమిర్చి ముక్కలు. టొమాటో ఎగ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎగ్ని అయితే మనం కట్ చేసుకోవాలి 2 pieces. బాయిల్ చేసి తీసుకొచ్చావా? బాయిల్ చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్నాము. మరి ఎలా మేనేజ్ చేస్తున్నారా? ప్రమోషన్స్ అన్ని హైదరాబాద్లో ఉంటున్నాయా, సిద్దిపేటలో ఉంటున్నాయా? హైదరాబాద్, సిద్దిపేట 2 places. మరి హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తావా? డైలీ. అంటే వీకెండ్స్ వస్తా. వీకెండ్సా డైలీయా? వీకెండ్స్ అంతా బిజీ అయితే మొత్తం అన్ని ప్రమోషన్స్. కానీ వీక్ డే కూడా వర్క్ చేసుకుంటుంటావు కదా, ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది నీకు? అంటే వీక్ డేస్లో సాఫ్ట్వేర్ సైడ్, నార్మల్ వీకెండ్స్లో ఈవెంట్స్కి వెళ్తూ ఉంటా. మరి ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు ఉంటుంది నీకు? ఇలా నీ దగ్గరకు వచ్చినప్పుడు. సంవత్సరానికి వస్తారా? ఎప్పుడు వర్క్ గురించేనా స్వీటీ? ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, నాకు ఆన్సర్ చెప్పు. ఒరే, నువ్వు ప్రమోషన్స్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఎప్పుడు చెప్పడమే ఉంటుంది కదా, అడగడం లేదే. ఇప్పుడు అడుగుతాను. కొత్త నేర్చుకుని వచ్చింది పాప. ఓకే, ఒక ఇంట్లో భార్య భర్తలు 2 ఉంటారు. వాళ్ళకు ఒక కుక్ ఉంటుంది. వాళ్ళు దానికి అన్నం పెట్టడం మర్చిపోతారు, ఊరు వెళ్ళిపోతారు. అయ్యా, వచ్చినాక దానికి ఒక ప్లేట్లో మటన్ పెడతారు, ఒక ప్లేట్లో చికెన్, ఒక బౌల్లో పాలు. ఇప్పుడు దాని కళ్ళు దేని మీద ఉంటాయి? వాళ్ళిద్దరి మీద ఉంటుంది. పెట్టకుండా వెళ్ళినది వాళ్ళిద్దరి మీద కోపంగా ఉంటుంది ఫస్ట్. కాదు, మరి థింక్. సరే, నేను ఆలోచిస్తుంటా. ఈ లోపల నువ్వు ప్రాసెస్ చేస్తుండు. ఆయిల్ హీట్ అయిపోయింది. ఆనియన్స్ వేసుకుందాము. ఎస్. టమాటో పేస్ట్, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ పచ్చిమిర్చి, కారం, కొంచెం సాల్ట్. ఓకే, ఇవన్నీ మిక్స్ చేసేసాయి. కొంచెం నీళ్ళు వేసుకున్నాము. ఓకే, చూడు ఎంత కావాలో. కొంచెం ఇది బాయిల్ అవ్వాలి. ఓకే, అది బాయిల్ అయ్యే లోపల నువ్వు ఇప్పుడు ఆన్సర్ చెప్పు నాకు ఇప్పుడు. ఓకే,
మటన్, చికెన్ అండ్ పాలు. మటన్. ఎందుకు? అంటే బేసిక్గా మీట్ కదా. చికెన్ కూడా మీట్ అవుతుంది. చాలాసేపు అయింది కదా, దాని మీద పాలు తాగొచ్చు. కాదు, రాంగ్ ఆన్సర్. ఇంకేం తింటుంది? ఆన్సర్ చెప్పు. కళ్ళు దేని మీద ఉంటాయి? ముక్కు మీద ఉంటాయి. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం వద్దురా ప్లీజ్. ఇంకొకటి అడగాల? వద్దామా, ఒక్కదానికే అయిపోయింది నా పని. ఎనీవేస్, ఈ లోపల ఇది బాయిల్ అవుతుంది కదా. ఎగ్స్ వేసేసుకున్నాము. ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకున్నాము, అది ఉడుకుతుంది. ఓకే, సో ఇది కుక్ అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది. ఇందాక నువ్వు నన్ను క్వశ్చన్ అడిగావు కదా. ఓకే, ఇప్పుడు నేను నీతో గేమ్ ఆడుకుంటా. ఓకే ఓకే, సో గేమ్ పేరు నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. ఏంటి? క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, చెట్టు లేని వనం ఏంటి? యువర్ థింకింగ్. మైత్రి వనమా? అంత అలవాటు అయిందారా నీకు? కాదు. భవనం. ఇట్స్ రైట్ ఆన్సర్. ఎస్. మిరపకాయ కొరికితే ఏమవుతుంది? 2 pieces అవుతుంది. కరెక్ట్ ఆన్సర్. ఎన్ని రెట్లు పెరిగినా 2 రూపాయలకి 2 వచ్చేవి ఏంటి? ఏంటి? అదే ఆలోచించు. రూపాయి బిల్లలు. ఇట్స్ రైట్ ఆన్సర్. ఎస్, సో లెట్స్ సీ. కొంచెం గరం మసాలా వేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్. ఎస్. ఓకే, సో రెసిపీ అయిపోయిందా? అయిపోయింది. నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే, ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం అండ్ సర్వ్ చేసేద్దాం. సో ఫైనలీ టొమాటో ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. టొమాటో ఎగ్ మసాలాకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, కొత్తిమీర, నూనె, పచ్చిమిర్చి ముక్కలు. టొమాటో ఎగ్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన కోడిగుడ్లను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, తగినంత నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా వేసి కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ టొమాటో ఎగ్ మసాలా రెడీ. టొమాటో ఎగ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఎస్. సో లెట్స్ టేస్ట్ ఇట్. యాక్చువల్లీ చక్కగా స్పైసీగా యమ్మీగా ఉంది. అంటే నువ్వు కారం అండ్ గరం మసాలా 2 వేసేసరికి ఆ స్పైస్ బాగా తెలుస్తుంది. ఎగ్ అండ్ టొమాటో కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. సూపర్ యమ్మీగా అండ్ క్విక్గా చేసేసావు. థ్యాంక్ యూ సో మచ్. సో లేట్ ఎందుకు, ఎగ్ లవర్స్ అందరూ ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బాయ్ బాయ్ బాయ్. చూసారు కదా సునీషా చేసిన టొమాటో ఎగ్ మసాలా ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఎగ్ లవర్స్ అందరూ ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందు ఉంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.